ఆయన మార్గాలను అనుసరించకపోతే ఆయన వినడు. ఆయనకు తెలుసు, పైరూపాన్ని చూడడు, ఆయన అంతరంగాన్నే చూస్తాడు. మనమేంటో, మన ఆలోచన ఏంటో, మన క్రియలేంటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎంతవరకు మనం పరిశుద్ధపరచబడుతున్నాం అనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయనను ఎవరమో మోసం చేయలేం. మోసపోకుడు దేవుడు వెక్రించబడడు. ఆయన వెక్రించబడడు. ఏదో ఆయనను మెప్పించాలని మన క్రియల ద్వారా అంటే అది కష్టం, చేయలేం. హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఆయనను మెప్పించవచ్చేమో కానీ, పరిశుద్ధపరచుకుంటూ ఆయనను మెప్పించవచ్చేమో కానీ, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టెలను అనుసరించి ఆయనను మెప్పించవచ్చేమో కానీ, నా చిత్తాన్ని చేసుకుంటూ ధర్మకార్యాలు, మంచి పనులు చేసుకుంటూ నేను ఆయనను మెప్పించలేను ఎట్టి పరిస్థితులలో. ఇది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, గ్రహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, సరి చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది.